తెలంగాణ ఉద్యమ నేతకు వరంగల్ ఎంపీ టికెట్ ను టీఆర్ఎస్ కట్టబెట్టింది. తెలంగాణ తల్లి విగ్రహాలు తయారు చేయడం ద్వారా గుర్తింపు పొందిన పసునూరి దయాకర్ కు టికెట్ ఇచ్చారు. 2002 నుంచి టీఆర్ఎస్ లో దయాకర్ కొనసాగుతున్నారు. రవికుమార్ పేరు మొదట ప్రస్తావనకు వచ్చినప్పటికీ కొన్ని వివాదాలున్న నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కలేదు. పార్టీ నేతలతో చర్చల అనంతరం కేసీఆర్ పసునూరి దయాకర్ కే టికెట్ కేటాయించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఫస్ట్ రవికుమార్ కి ఇస్తారని అన్నారు ఎంపీ టికెట్, మరి ఇప్పుడు దయాకర్ పేరు రావడానికి గల కారణాలేంటి? కాంతి, సుదీర్ఘంగా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ వరంగల్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరిపారు. ముఖ్యంగా నిన్న జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్య నేతలతో సీనియర్ మంత్రులతో చర్చించిన తర్వాత అడ్వకేట్ జేఏసీ నేతగా ఉన్న రవికుమార్ పేరును దాదాపుగా ఖరారు చేస్తారని ప్రకటించారు. ఈ రోజు ఉదయమే ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తామని కూడా చెప్పారు. అయితే ఈక్వేషన్స్ మార్గం, అదేవిధంగా రవికుమార్ కులానికి సంబంధించి కొంత వివాదంగా ఉన్న నేపథ్యంలో అలాంటి అభ్యర్థిని బరిలోకి దింపడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయో అని అంచనాకు వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా కేసీఆర్ వరంగల్ జిల్లా నేతలతో పాటు ఇతర సీనియర్ మంత్రులతో మాట్లాడిన తర్వాత దయాకర్ పేరును ఖరారు చేశారు. దయాకర్ మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ కు లాయల్ గా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా అతనికి గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహాలను ఈ ప్రాంతంలో తెలంగాణలో ప్రారంభించిన వ్యక్తి కూడా దయాకర్ గా గుర్తింపు ఉంది. మొదటి నుంచి 2001లో కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి, టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కూడా చాలా సన్నిహితంగా కేసీఆర్ కున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు సంబంధించిన ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. వర్ధన్నపేట ఇన్ఛార్జ్ కూడా పార్టీకి సంబంధించి పనిచేశారు. ఆ తర్వాత వివిధ శాఖల్లో పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి పదవులను కూడా అనుభవించారు. అయితే ప్రతిసారి కూడా 2009లో 2014లో కూడా చివరి నిమిషంలో కూడా దయాకర్ కి టికెట్ కేటాయించే విషయంలో కొంత అన్యాయం జరిగిందనే విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో ఉద్యమాలకు సంబంధించిన వ్యక్తి కావడం, అదేవిధంగా వివాదాలు లేకపోవడం, రవికుమార్ కు సంబంధించినంత వరకు కులానికి సంబంధించిన వివాదం ఖచ్చితంగా ఉంది. ఆ విషయాన్ని విపక్షాలు ప్రస్తావించడం ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వివాదాలకు దూరంగా ఉండి తెలంగాణ తల్లి విగ్రహాల ద్వారా కొంత ప్రత్యేక గుర్తింపు పొందిన దయాకర్కి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుంది, అదేవిధంగా ప్రజల్లో కూడా గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆయన పేరును ఖరారు చేశారు. అయితే రవికుమార్ కు సంబంధించి మీడియాలో బాగా ప్రచారం చేయడం, రవికుమార్ పేరు కూడా దాదాపుగా ఖరారైందని వార్తలు వచ్చిన నేపథ్యంలో రవికుమార్ కి ఇటు పార్టీలో గానీ లేకపోతే ప్రభుత్వంలో గానీ నామినేటెడ్ పోస్ట్ లో గానీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి క్రాంతి, వరంగల్ ఎన్నికకు సంబంధించి చాలా సుదీర్ఘంగా కసరత్తు టీఆర్ఎస్ చేసింది అధికార పార్టీ. ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం ఎక్కడా కూడా కొంత కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రావద్దు. అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత పూర్తిగా సర్వేలు కూడా నిర్వహించారు. అభ్యర్థుల వారిగా దాదాపు 5 మంది దాదాపుగా మొత్తానికి ఆశించారు. మొత్తానికి దీనికి సంబంధించి టికెట్ కి సంబంధించి వాళ్ళందరికి సంబంధించి సర్వేలు నిర్వహించారు. వ్యక్తిగత వివరాలు సేకరించిన తర్వాతనే దయాకర్ పేరును ఖరారు చేశారు. దయాకర్ కూడా 4వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇన్ఛార్జీల మంత్రులుగా నియమించారు. హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి మంత్రులు కూడా ఉన్నారు. చెప్పారు వీళ్ళందరితో కలిసి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. మొత్తానికి దయాకర్ కి ఇవ్వడం వల్ల కొంత పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతోనే ఆయన పేరును ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. క్రాంతి. ఓకే నరసింహ.